నన్ను వెలిగించింది, నేను యావత్ ప్రపంచాన్ని వెలిగిస్తున్నానని కరెంటుని కనుగొని బల్బ్ వెలిగిస్తే ప్రపంచమంతా వెలిగించబడింది. అతని పేరే థామస్ అల్వా ఎడిసన్. చప్పట్లు దేవుని అందరికీ తల్లి కాదు. ఈ తల్లి మధ్యపాలు తాగేది కాదు. ఈ తల్లి ద్రాక్షరసం పుచ్చుకునేది కాదు. ఈ తల్లి అమ్మబెట్టమైన పనులు చేసేది కాదు. ఈ తల్లి టీవీ దగ్గర పిల్లల ముందు అపవిత్రమైన కార్యాలు చేసేది కాదు. ఈ తల్లి పిల్లల ముందు పార్టీకి శిఖాలు పోయేది కాదు. ఈ తల్లి ఎవరు? పిల్లల ప్రభు పాదాల దగ్గర మోటార్లు వచ్చేసి పిల్లల కొరకు కన్నీరు కాచి అన్నలాచే భిక్షా పిల్లలకు నేర్పించిన తల్లి ఈ తల్లి. కాబట్టి ఆ కుమారుడు ప్రపంచాన్ని వెలిగించేటటువంటి కుమారుడుగా మార్పు చెందాడు. తల్లిదండ్రుల మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలను మొదలు వర్ణించాయి. లూకాసు వార్త 16 చదువుతున్నాను. లూకాసు వార్త 16 ఉన్న ఒక్క విషయం చెప్పి ఈ వాక్యాన్ని నేర్చుకున్నాను. దేవుని ఆత్మతో నింపబడిన పిల్లలు మన కుటుంబాల్లో ఉంటే వారిని భూలోకాన్ని అభివృద్ధి చేసేవారు. ఎక్కడ గుడ్రాలుగా పిల్లలే వరకు ఉంటున్నప్పుడు దేవతల గురించి వారితో మాట్లాడుతున్నారు. నేను ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. అతడు దేవునికి ప్రతిష్ఠితులు నాశనం చేయబడినటువంటి వాడు. ఇక్కడ కుమారుని గురించి చెప్తున్నాడు. పుట్టకముందే దేవుడు ఏమంటున్నాడంటే అతను ద్రాక్షారసాన్ని ముట్టుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతను మధ్యాహ్నం ముట్టుకోడు. మరి ఎలా ఉంటాడయ్యా? తల్లి తండ్రి అడిగారు. మేము ప్రార్థన చేసేవాళ్ళమే. ఎలా ఉంటాడు? ఒకవేళ బలిపేట ఎదురు దూపం వేస్తే నీకు పుట్టే కుమారుడు పరిశుద్ధాత్మతో నింపబడతారు. పుట్టుకలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరియమ్మ ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. నవంబర్ వచ్చిందంటే క్రిస్మస్ పండుగ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.